దీపస్తంభముల మధ్య సంచరించువాడు సంగతులేవనగా. ఇక్కడ ఆలకించండి. యేసయ్యను గూర్చిన సంగతులు మొదటి 3 అధ్యాయాలు అన్నాను కదా. అయితే ఇందులో యేసయ్యను గూర్చిన సంగతే ఉంటుంది. ఎలాగో మీకు అర్థమైనట్టు చెప్తాను. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ ఏంటి? 7 నక్షత్రములు. ఇంకా కాస్త రాబో అధ్యాయాల్లో ఈ 7 నక్షత్రాలు ఏంటి? ఈ 7 నక్షత్రాలు దేవుని 7 ఆత్మలు అని వ్రాయబడి ఉంటుంది. 7 ఆత్మలంటే దేవుని యొక్క సంపూర్ణమైన ఆత్మీయ శక్తి అభిషేకాన్ని తెలియజేస్తాయి. 7 నక్షత్రాలు దేవుని 7 ఆత్మలు. అయితే 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచారము చేస్తున్నాడు. 7 దీపస్తంభాలు అంటే దీపస్తంభము సంఘానికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, 7 సంఘాల మధ్య అంటే ఆయన ఈ యొక్క ప్రపంచములో ఉన్న సంపూర్ణమైన సంఘములన్నిటిలో ఆయన తన ఆత్మతో సంచారము చేస్తూ ఉన్నాడు. నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాల్సి ఉంది. అందరూ దయతో ఆలకించండి. అదేదయ్యా అంటే దేవాది దేవుడు మన అందరి మధ్యలో నిత్యము సంచరిస్తున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్తారా? అందరు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. శామ్యూల్ గారు కొంచెం ఇటు జరగండి. మీరు కొంచెం మా ఓకే. మా ఇక్కడ ఇటు చూడండి, నా వైపు. సునీత ఇటు జరుగు తల్లి. చాప ఈ చివర. మీరు 2 చాపల మధ్యలో కూర్చోండి. మీరు ఇంకా ఎప్పుడొచ్చినా ఇలా కూర్చోవాలి. ప్రతి వారము మళ్ళీ డిస్టర్బెన్స్ రాకూడదు వాక్యానికి. సరే, ఇప్పుడు ఆలకించండి. దేవాది దేవుడు ఈ 7 సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మొదటి 3 అధ్యాయాలు యేసయ్యను గుర్చిన ప్రత్యక్షతలని చెప్పానే. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యలో సంచారము చేయువాడు అని చెప్పాను. 7 నక్షత్రాలు అంటే దేవుని 7 ఆత్మలు. దేవాది దేవుడు తన యొక్క పరిపూర్ణమైన సన్నిధి దేవుడు 7 సంఘాలకు 7 దీపస్తంభం అంటే దీపస్తంభము సంఘానికి సాదృశ్యం. మీకు అర్థమైనట్టు చెప్తాను, వినండి. దీపస్తంభము సంఘానికి ఎందుకు సాదృశ్యం అంటే, మనం ప్రత్యక్షపు గుడారాన్ని గురించి ధ్యానం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రత్యక్షపు గుడారంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అంటే 6 ఉంటాయి. అందులో 2 ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే, ఒకటి బలిపీఠము, రెండవది పరిశుద్ధ స్థలములో ఉన్న దీపస్తంభం. ఆవరణములో ఉన్న బలిపీఠము ఎన్నడూ ఆరిపోకూడదు. అలాగుననే పరిశుద్ధ స్థలములో ఉన్న దీపవృక్ష స్తంభము కూడా ఎన్నడూ ఆరిపోకూడదు. ఒకవేళ దీపస్తంభం ఆరిపోయింది అనుకోండి, దేవుని కోపం అక్కడున్న యాజకుని మీదకి వస్తుంది, సంఘం మీదకి వస్తుంది. అయితే దీపస్తంభం దేన్ని తెలియచేస్తుందంటే, సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘము ఎన్నడూ ఆరిపోకూడదు. సంఘము ఎన్నడూ చల్లటి స్థితిలోనికి రాకూడదు. సంఘములో ఉద్యమము తగ్గకూడదు. సంఘము దేవునితో సహవాసములో ఎడబాటు కాకూడదు. దేవునితో నిత్యము సంఘము చక్కటి సహవాసం కలిగి జీవించాలి. అందుకే ఆ దీపస్తంభము ఆరిపోకుండా ఉండడానికి యాజకుడు ఏం చేస్తాడంటే, సూర్య అస్తమయము మొదలుకొని, అంటే చీకటి పడిన లగాయితు మొదలుకొని అతడు సూర్యోదయం వరకు ఒక బంగారు కత్తెని, ఒలివ నూనె బుడ్డెని, అలాగే అగ్నిని పట్టుకొని అక్కడ పరిశుద్ధ స్థలములో ఉన్న దీపవృక్ష స్తంభాన్ని, ఆవరణములో ఉన్న బలిపీఠాన్ని ఆరిపోకుండా మండిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఇక్కడ నేను మరొక విషయం చెప్పాలి. బలిపీఠము భక్తుని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తెలియజేస్తూ ఉంటుంది. బలిపీఠము మీద మన యేసయ్య వధింపబడ్డాడు. పౌలు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, మనకు ఒక బలిపీఠము కలదు అంటాడు. ఆ బలిపీఠము దేవుని యొక్క శిలువ బలిపీఠం. దేవుని బిడ్డలారా, బలిపీఠము ఆరిపోకూడదు. ఆ బలిపీఠము నిత్యము మండుతూ ఉండాలి.
అంటే మనము దేవుని దగ్గర చేసే ప్రార్థనలు ఎన్నడూ ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తామా హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన జీవితము ఎన్నడూ సన్నగిలిపోకూడదు. ప్రార్థన మానక చేయాలి. అలాగే దీపవృక్ష స్తంభం ఆరిపోకూడదు. సంఘము వినండి, ప్రార్థన వ్యక్తిగత జీవితాన్ని తెలియజేస్తుంది. నేను ప్రార్థన చేసుకుంటాను, మీరు వ్యక్తిగతంగా ప్రార్థిస్తారు. ప్రార్థన నాది ఏ వ్యక్తికి సంబంధించిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయం. అలాగే సంఘము అంటే అందరిని ఉద్దేశించినది. నీ ఇంటిలో నీ యొక్క సహవాసంలో ఎందరైతే బిడ్డలు ఉన్నారో వారు ఎన్నడూ ఆరిపోకూడదు. వారి ఆధ్యాత్మిక జీవితం సన్నగిలిపోకూడదు. మనము ఎప్పుడు ఉజ్జీవింపబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో ఉద్యోగం కలిగి ఉండాలి, సహవాసంలో ఉద్యోగం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని సువార్త పనిలో ఉద్యోగం కలిగి ఉండాలి, ఇతరులకు సువార్త చెప్పగలిగి ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో సన్నగిల్లకూడదు. దేవుని యొక్క ప్రతి కార్యంలో కూడా మనము బలవంతులుగా సాగిపోవాలి. అయితే దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే ఈ యొక్క 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యలో సంచరించువాడు చెప్పు సంగతులు. అంటే యేసయ్యను ఉద్దేశించిన సంగతులు. 7 దీపస్తంభముల మధ్య అంటే దేన్ని తెలియజేస్తుందంటే ఈ భూమి మీద ఉన్న 7 సంఘాలు. 7 సంఘాలంటే ముందే చెప్పాను, 7 దేవుని యొక్క కంప్లీట్నెస్ అంటే సంపూర్ణతను తెలియజేస్తుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి సంఘంలోనూ ప్రతి భక్తుడితోనూ ఆయన నిత్యము ఆయన సన్నిధి ఉంచుతూ ఉన్నాడు. కనుక విశ్వాసమైన మనం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మానక మనతో ఆయన సహవాసము చేయుచున్నాడు. హల్లెలూయా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బలమైన సన్నిధి, ఓ విశ్వాసి, ఓ సహోదరి, ఓ సహోదరుడా, దేవుని బలమైన సన్నిధి నీకు తోడుగా ఉంది అన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన సన్నిధి నిత్యము మనకు తోడుగా ఉంది. ఆయన కృప మనకు నిత్యము తోడుగా ఉంది. అందుకే ఆయనకున్నటువంటి ఒక బలమైన నామము, పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే అర్థం దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన మనతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఆయన సహోదరుడా, దేవుని సన్నిధి నీకు నిత్యము తోడుగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. 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 ఆయన బలమైనటువంటి ఆత్మాభిషేకముతో 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా అన్నాడు. అందుకే మొదటి సంఘముతో ఎఫెసు సంఘముతో ఎఫెసు సంఘానికి వచ్చిన సంగతులు నేను గత వారంలో జ్ఞాపకం చేశాను మీకు. ఎఫెసు సంఘం అంటే మొదటి సంఘం, మొదటి ఉపమానపు కాలము అని. మొదటి సంఘ కాలము చెప్తాను, బైబిల్లోనే మీరు నోట్ చేసుకోండి. మొదట క్రైస్తవులు సంఘంగా ఎప్పుడు పిలువబడ్డాడంటే క్రీస్తు శకము 33లో వారు సంఘముగా పిలువబడ్డారు, క్రైస్తవులుగా పిలువబడ్డారు. అయితే ఈ క్రైస్తవ సంఘం 171వ సంవత్సరం నాటికి, అంటే ప్రారంభపు దినాల్లో సంఘంలోని కండి యేసు ప్రభు పరిచర్యకు వేలాది మంది చేర్చబడ్డారు. యేసయ్య పరలోకానికి ఎక్కి వెళ్ళిన తర్వాత పేతురు సంఘానికి నాయకత్వం వహించాడు. అయితే ఆ పేతురు యొక్క సారథ్యంలో ఒక్క ప్రసంగానికి 3000 మంది దేవాలయం మీదకి మెట్లెక్కి వెళ్తూ ఉంటే దేవాలయం దగ్గరికి కుంటివాడు అడుగుతాడు, అయ్యా మాకు సహాయం చేయండి అని భిక్షం అడిగినప్పుడు కుంటివారితో పేతురు అంటాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవు, మాకు కలిగినదే మీకు ఇస్తాం, నజరేయుడైన యేసు నామములో లేచున్నాడు అని చెప్పినప్పుడు వాడు గంతులు వేస్తున్నాడట, లేస్తున్నాడు. ఆ అద్భుతాన్ని చూసి దగ్గరగా 2000 మంది పైగా సంఘంలో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆదిమ అపోస్తలులు 12 మంది అపోస్తలులు వేరు వేరు ప్రదేశాలకు పంపబడ్డారు. వారిలో మన భారతదేశానికి తోమా తాతయ్య వచ్చారు. ఆయన బలమైన పరిచర్య చేశారు. అయితే ఆ తొలి దినాలలో క్రీస్తు శకం 33లో అక్కడి నుంచి 50, 60, 70 ఇలాగా 100 సంవత్సరాలు అప్పటి వరకు సంఘం ర్యాపిడ్ గా డెవలప్ అవుతూ వచ్చింది. అనేకులు రక్షింపబడుతున్నారు. అనేకులు మారు మనసు బాప్తిసాలు తీసుకుంటున్నారు. యేసే దేవుడు అని ఎరిగి నమ్మి మారు మనసు పొందే వాళ్ళ సంఖ్య 100 ఉంది. కొన్నాళ్ళకి అభివృద్ధి 60 పడిపోయింది. తరువాత క్రీస్తు శకం 171వ నాటికి అభివృద్ధి రేటు 30వ వంతుగా పడిపోయింది. అది మొదటి సంఘం, మొదటి ఉపమాన కాలం. ఇప్పుడు ప్రియులారా ఆలకించండి. రెండవ ఉపమానం, రెండవ సంఘ కాలం. రెండవ సంఘంలోనికి రండి దయచేసి. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. దేవుని బిడ్డల ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. మొదటివాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు సంగతులేమనగా. ఆగండి. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాల్సి ఉంది. అదేమిటి అని అంటే, యేసయ్యను గూర్చిన సంగతులని ముందే చెప్పాను. ఈ మొదటి 3 అధ్యాయాలు యేసయ్య యొక్క మహిమ ప్రభావాలు, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క దైవత్వాన్ని గూర్చిన సంగతులు తెలియచేస్తాయి. ఇక్కడ అంటున్నాడు, మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికింపబడిన వాడు చెప్పు సంగతులేవనగా. బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. అందరం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మొదటి వాడును, అందరూ మాట్లాడదాం. మొదటి వాడును కడపటి వాడునయ్యుండి. హీ ఈస్ ద ఫస్ట్ అండ్ హీ ఈస్ ద లాస్ట్. హీ ఈస్ ద బిగినింగ్ అండ్ హీ ఈస్ ద ఎండ్. He is the Alpha and He is the Omega. ఆయన లేకుండా ఏది లేదు. ఆది ఆయనే, అంతము ఆయనే. ఈ యొక్క విశ్వములో ఉన్న సమస్తము ఆయన మూలముగా కలిగాయి, ఆయన ద్వారా కలిగాయి, ఆయన కొరకు కలిగాయి. ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ బై హిమ్, త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్. ఆయన నిమిత్తమై సర్వము చేయబడ్డాయి. ప్రియులారా, అయితే ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన మూలముననే సమస్తము చేయబడ్డాయి. అంత సర్వశక్తిమంతుడు. మనము దేవుని గురించి అందరూ ఒక ఉన్నతమైన అభిప్రాయం కలిగి ఉండాలి. ఆయన ఏదో నిన్న మొన్నటి వాడు కాదు. ఆయన వాగ్దాన ప్రకారం మనలను రక్షించడానికి దేవాది దేవుడు నరుడిగా భూమి మీదకి వచ్చిన కాలం అది. క్రీస్తు శకం 2026 అని మనము లెక్కించుకుంటున్న కాలమానం యేసయ్య దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ యొక్క కాలాన్ని తెలియచేస్తుంది. అంతే తప్ప ఆయన ఎప్పుడో 2026 సంవత్సరాల నుంచి ఉన్నవాడు కాదు. ఆయన మొదటి నుంచి ఉన్నవాడు. మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికింపబడిన వాడు, బ్రతికిన వాడు చెప్పు సంగతులు. He has risen from the dead. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. దేవుని బిడ్డలారా, దేవత్వానికి బలమైన సాక్ష్యం ఆయన మరణాన్ని గెలిచి లేవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు మరణాన్ని సహితం. ఆయన అంటాడు కదా, యేసు ప్రభు వారు, శరీరాన్ని చంపువానికి భయపడద్దు, శరీరమును ఆత్మను చంపువానికి భయపడాలి. శరీరాన్ని ఒకవేళ ఈ భూ సంబంధమైన అధికారులు, భూ సంబంధమైన రాజులు మనల్ని శారీరకంగా హింసించవచ్చు,
కానీ ఆత్మను, దేవుని బిడ్డలారా, శరీరాన్ని ఆదేశించగలిగిన వాడు మనము సేవిస్తున్న మన దేవుడైన యేసు. అందరికంటే దేవుని స్తోత్రం చెప్తా. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణము గెలిచి లేచిన పునరుద్ధానుడు. అందుకే అపోస్తలులు అన్నారు, మేము ఆయన పునరుద్ధాన శక్తిని ప్రకటిస్తున్నాం, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. We preach Christ resurrected. మరణాన్ని గెలిచి లేచిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. ప్రియులారా, మనము సేవిస్తున్న మన దేవుడు పునరుద్ధానపు శక్తి కలిగిన వాడు కనుక ఆయన యొక్క శక్తి ప్రభావాలను తలపోస్తూ ఆయన మొదటి నుంచి నీతో ఉన్నాడు, నీ జీవిత కాలం అంతా ఉన్నాడు. మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతు. స్మరణ సంఘంతో మాట్లాడుతున్నాడు. దయతో చదవండి, కంటిన్యూ చేయండి. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే. ఆగండి ఓ స్మరణ సంఘమా, నీ శ్రమను నీ దరిద్రతను నేనెరుగుదును. ఐ నో యువర్ లేబర్. నీ శ్రమను నేనెరుగుదును. ఐ నో యువర్ పావర్టీ. నీ దారిద్రతను నేనెరుగుదును. కానీ నీవు ధనవంతుడవే. బట్ యు ఆర్ ద రిచ్. పిల్లరా, దేవుని కొరకై శ్రమ పడుతున్నటువంటి వారు, దేవుని కొరకై వ్యాధులను అనుభవిస్తున్నటువంటి వారు, దేవుని పని చేస్తూ దరిద్రులుగా పిలువబడుతున్నటువంటి వారు. కొన్నిసార్లు మేము దేవుని పని చేసేటప్పుడు ఏమి లేనట్టు అనిపిస్తుంది. చూసే వాళ్ళకి ఎలా ఉండదంటే, ఈ సేవకుని దగ్గర డబ్బు లేదు, ఈ సేవకుని దగ్గర మంచి అందమైన శృంగారమైన ఇల్లు లేవు వీరికి అని అనుకుంటా ఉంటారు. కానీ మేము దేవుని పని చేస్తున్నాం, మా భాగ్యము గొప్పది. నీవు దరిద్రుడు అనుకుంటున్నావు, కానీ నీవు ధనవంతుడవే. ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకై శ్రమ పడుతున్న ప్రతి ఒక్కరు కూడా, దేవుని కొరకై అవమానపరచబడుతున్న ప్రతి ఒక్కరు కూడా, నీ శ్రమను నీ దారిద్రతను నేనెరుగుదును, నీవు ధనవంతుడవే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదివిస్తా ఉంది, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. మన ప్రయాస వ్యర్థం కాదు. దేవుని కొరకు మనం పడే వేదన వ్యర్థం కాదు. దేవుని కొరకై ఒకవేళ నువ్వు నలగొట్టబడి ఉండొచ్చు, దేవుని కొరకై ఆహార్నిశలు రాత్రి పగలు నిద్రాహారాలు లేకుండా జీవించి ఉండొచ్చు. స్మరణతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఈ 7 సంఘాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. 7 సంఘాలలో స్మరణ సంఘము బలమైన సాక్షి సంఘం. ఆ సంఘముతోనే దేవుడు అంటాడు, ఏ తప్పు మోపడు, నీ క్రియలు, నీ సహనం, నీ దారిద్రత నేను ఎరుగుదును. అబ్బా, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. హి ఈస్ గివింగ్ ఏ వండర్ఫుల్ టెస్టిమోనీ అబౌట్ ద చర్చ్ ఆఫ్ స్మరణ. స్మరణ సంఘంతో దేవుడు ఇస్తున్నాడు ఈ బలమైన సాక్ష్యం. తర్వాత చదవండి, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే. అందరూ చదవాలి, నీవు ధనవంతుడవే. తర్వాత యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడుటకు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోవుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న
మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు నొందడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. ఇంకా స్వరం వినబడ్డంలే. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు స్మరణ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఓ సంగమా, ఓ స్మరణ సంగమా, మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడని చెప్తున్నాను. ధైర్యంగా ఉండు. నీ శ్రమను, నీ దరిద్రతను నేనెరుగుదు. నువ్వు ధనవంతుడవి. ఆ తర్వాత అక్కడ అంటాడు, తాము యూదులమని చెప్పుకొను. యూదులు కాక సాతాను సమాజపు వారి వలన మీకు కలుగు దూషణ నేనెరుగుదును. ఆగండి. తాము యూదులు కాక యూదులమని చెప్పుకొనుచున్న వారి విషయంలో, సాతాను సమాజపు వారి విషయంలో మీకు కలుగుతున్న దూషణ నేనెరుగుదును. నేనెరుగుదును, నాకు తెలుసు. దేవుని బిడ్డలారా వినండి. ఈ రెండవ సంఘము మత్తయి సువార్తలో ఉన్న రెండవ ఉపమాన కాలానికి సాదృశ్యమని చెప్పారు. మత్తయి సువార్త 13లో ఉన్న రెండవ ఉపమానం ఏది? విత్తువాడు విత్తనములను విత్తినప్పుడు అతడు గోధుమలను విత్తాడు. శత్రువు గోధుమల మధ్య గురుగులను చల్లాడు. అప్పుడు పనివారు గుర్తెరిగారట. అయ్యో యజమానుడా, ఓ మా యజమానుడా, అయ్యా, గోధుమల మధ్యలో శత్రువు వచ్చి గురుగులు చల్లాడు. ఏం చేయమంటావు నాయనా, ఏం చేయమంటావు? అమ్మలారా వినండి. విశ్వాసుల మధ్యలో, భక్తి పరుల మధ్యలో వేషధారులైన గురుగులు వస్తూ ఉన్నాయి. అయితే ఏం చేయాలి? పెరికి వేద్దామా, తీసివేద్దామా అంటే దేవుడు అంటున్నాడు, వద్దు, కలిసి పెరగనివ్వండి. గోధుమల మధ్య గురుగులను కలిసి పెరగనివ్వండి. ఒకవేళ ఇప్పుడే మీరు పీకేస్తే ఆ గురుగులతో పాటు గోధుమలు కొన్ని పాడైపోయే ప్రమాదం. నేను మీకు ఒక మాట చెప్పనా? సంఘంలో దేవుని కొరకై బలమైన ప్రార్థన కలిగి జీవించే వాళ్ళు కొందరు ఉంటారు. వారితో సహవాసం చేస్తూ వేషధారులుగా మోసపు క్రియల్లో అన్యాక్రాంతము జరిగిస్తూ దేవుని కట్టడలు, న్యాయ విధులు పాటించకుండా దేవుని స్తుతింపవలసినటువంటి వారు అపవాది సంబంధులుగా జీవిస్తూ ఉంటే కొన్నిసార్లు హెచ్చరిక చేస్తాం దైవ సేవకులుగా. పనివారు గుర్తుపట్టారట. దైవ సేవకుడు పనివాడంటే గుర్తుపట్టి హెచ్చరిక చేసినప్పుడట కొన్నిసార్లు ఒక ప్రమాదం జరిగిపోతూ ఉంటుంది. ఆ గురుగుల గింజలు పీకేటప్పుడు, మొక్కలు పీకేసేటప్పుడు వాటితో పాటంట మంచివారు కూడా, గోధుమలు కూడా పెరిగిపడే ప్రమాదం ఉంటుందట. కారణం ఏంటంటే ఆ దుష్టుడు సహవాసం చేసేది మంచి వాళ్ళని పాడు చేయడానికి. మంచి వాళ్ళతో సహవాసం చేస్తాడు. పైకి మంచివాళ్లాగా నటిస్తారు, పైకి గోధుమలాగా కనిపిస్తారు, గోధుమ చెట్టులాగా. పైకి ప్రార్థన యోధుల్లా కనిపిస్తారు, పైకి సువార్త చెప్పేవాళ్ళ కనిపిస్తారు. అయితే వారు సాతాను కార్యాలు జరిగిస్తూ ఉంటారు. అయ్యో ఇది మంచిది కాదు అని దైవ సేవకుడు హెచ్చరిక చేస్తే ఆ యొక్క పురుగుల గింజతో పాటండి గోధుమ గింజలు కూడా వాడు పెరికి వేయడానికి వాడు పని చేస్తాడు. దేవుడు అంటున్నాడు, ఆ రెండింటిని కలిసి పెరగనివ్వండి. కోత సమయం వస్తుంది. ఆ సమయాన ఏవి గోధుమలో ఏవి గురుగులో తేలిపోతుంది. కలిసి పెరగనివ్వండి. అయితే స్మరణతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ స్మరణ సంగమా, తాము యూదులు కాకయే యూదులమని చెప్పుకొనుచున్న సాతాను సమాజపు వారిని నువ్వు గుర్తించావు.
రెండవ ఉపమానం రెండవ సంఘకాలం. రెండవ సంఘము క్రీస్తు శకం టైం చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 171 నుంచి 312 వరకు రెండవ సంఘ కాలము నడిచింది. క్రీస్తు శకం 171 నుంచి క్రీస్తు శకం 312 వరకు ఆ యొక్క రెండవ సంఘ కాలము నడిచింది. అయితే ఈ రెండవ సంఘముతో ప్రభువు మాట్లాడుతున్నాడు. చదవండి. తాము యూదులు కాకయే యూదులమని చెప్పుకొచ్చు. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును మరణము వరకు. ఇక్కడ బాగా వినండి, 10 దినాలు శ్రమ కలుగుతుంది. ఇది ఒక సుదీర్ఘమైన అంశం. 10 దినాల శ్రమను గూర్చిన ఒక బలమైన సంఘ చరిత్ర ఉంది. అది సుదీర్ఘమైన అంశం. ఆ దినాల్లో సంఘానికి బహు శ్రమ, బహు వేదన కలిగిన పరిస్థితులు ఉన్నాయి. 10 దినాలు శ్రమ కలుగుతుంది. తర్వాత మరణము వరకు నమ్మకముగా ఉండుము. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఓ విశ్వాసి, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఓ తల్లి, ఓ తండ్రి, మరణము వరకు నమ్మకంగా ఉండాలి. మరణము వరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏ కిరీటం వస్తుందట? అందరూ సరిగట్టి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకై శ్రమ పడినటువంటి వారికి, దేవుని కొరకై అవమానపరచబడుతున్నటువంటి వారికి, దేవుని కొరకై దారిద్రతను వెళ్ళబుచ్చుతున్నటువంటి వారికి, దేవుని పని కొరకై నిందలు, అవమానాలు, శ్రమలు పొందుతున్నటువంటి వారికి దేవుడట జీవ కిరీటం ఇస్తాడు. మనకి బోల్డని కిరీటాలు ప్రస్తావింపబడ్డాయి బైబిల్లో. జీవ కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది, అతిశయ కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది. బోల్డని కిరీటాలు ఉన్నాయి. నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను, దేవాది దేవుడు ఎవరికి ఏ కిరీటం ఇస్తారో అని. ఆ కిరీటాలు, అన్ని కిరీటాలు అందరికి రావు. దేవుని కొరకై శ్రమైన, నిందలైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో వారికి జీవ కిరీటం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు సంఘములతో. ఆత్మ చెప్పు మాట, చెవి గలవాడు. జస్ట్ నీకు వినబడుతుందా? వినబడటం అంటే చెవులున్నాయా? చెవులున్న వారి చేతులు పైకెత్తండి. చెవులున్న వారి చేతులు పైకెత్తమన్నా. సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు. చెవి గలవాడు, చెవి గలవారు చేతులు పైకెత్తండి. ఆహా, ఓహో, మీకు అందరికి చెవులు ఉన్నాయనుకొని భ్రమపడుతున్నారు. మాకు బాగా చెవులున్నాయి, చాట చెవులున్నాయి కొంతమందికి ఉండడానికి శారీరకంగా. చెవి గలవాడు వినును అంటే దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ చెవులు మూసుకుపోయి ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పలే మార్నింగ్ 8కి ఆరాధన స్టార్ట్ అవుతుంది అని. ఇప్పుడు వచ్చేవాళ్ళు నీ చెవి పని చేస్తే, నీకు నిజంగా వినబడితే ఖచ్చితంగా పాటిస్తావు. ఆత్మీయ చెవులు చెవిటితనంతో ఉన్నాయి. నా చెవులు బాగా వినబడుతున్నాయి అనుకుంటున్నాం. పాపం ఎంత అమాయకత్వమో. తిట్టట్లా నేను. మీ చెవులు కాస్త బాగు చేయించుకోండి, మందులు వాడుకోండి. చెవులు బాగా పనిచేస్తుందని భ్రమలో ఉన్నామండి. ఆత్మీయ చెవులు అందరికీ
చెవిడితనంతోనే ఉన్నారు. నిజంగా వింటే ఎందుకు ఆలస్యంగా వస్తారు? మీకు ఒక మాట చెప్తాను వినండి. నేను 5:30కి చర్చిలో ఉండాలనుకున్నాను కొలకలూరులో. ఖచ్చితంగా అంటే 5:30 to 6 మధ్యలో ఉంటాను మా అన్నాను. ఖచ్చితంగా 6కి నేను ప్రేయర్కి వెళ్ళిపోయాను. 8కి ఆపేశాను. బల్లారాధన కూడా 8 లోపు ఆపేశాను. కానీ 8:30కి వెళ్ళి ఇక్కడ ఉండాలి. నేను 8:20కే ఇక్కడ ఉండేవాడిని. కానీ నేను మధ్యలో నందివేలుకు వచ్చాక ఒకళ్ళు ప్రార్థన అడిగారు. ఒక బిడ్డ స్లాబ్ వేసుకుంటా ఉన్నారు సంఘస్థులు. అడిగారు, ఆ సంగతి మర్చిపోయి పాస్టర్ వారు గుర్తు చేశారు. నందివేలుకు పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టిస్తా ఉంటే మళ్ళా వెంటనే ఫాస్ట్ గా ఎలా వెళ్ళానో తెలీదు. ప్రేయర్ చేశాను, మళ్ళా వెంటనే బండి ఎక్కాను అంతే. నేను 8:20 లోపే ఇక్కడ ఉంటాను. 8 లోపే ఉన్నా మీరు ఆశ్చర్యపడిన అవసరం లేక కాస్తంత మీ చెవులు పని చేసేటట్టు చూసుకో ప్లీజ్. మా తిట్టట్లే, అసలు నేను ఎవరిని కోప్పడకూడదు అనుకున్నాను. నేను కాస్త మారు మనసు నాకు అవసరం. నాకు మారు మనసు అవసరం, మీకు కూడా మారు మనసు కూడా అవసరం. దేవుడు చెప్పినప్పుడు లోబడ్డావా, ఖచ్చితంగా దీవింపబడతాం. మా హల్లెలూయా. దేవుడు మాట్లాడినప్పుడు లోబడితే నువ్వు ధన్యురాలు విసుమా. అయ్యలారా మీరు ధన్యులయ్యా, మీరు భాగ్యవంతులు. సంగములతో ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. దేవుడు అందరినీ దీవించునుగాక. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలయ్యా, మీకు వందనాలు తండ్రి. దేవా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మన 2 చేతులు పైకెత్తి ప్రక్క వారితో ఎవరితో చూడదు, కాస్త ముందుకు జరగండి, ముందుకు జరగండి. దేవాది కొందనాలు లైన్లో నిలబడండి, దేవుని స్తుతించండి. నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా.